యాక్చువల్గా తను ఆగ్రా నుంచి కాబట్టి తనకి తెలుగు రాదు. సే హై టు ఆడియన్స్. హలో, ఎలా ఉన్నారు మీరు? అందరూ బాగున్నారా? ప్రింట్ 20 minutesలో అయిపోతుంది అన్నాడు అన్న. సో ప్రింట్ అయిన తర్వాత హై గోల్డీ, నో, నెక్స్ట్ టైం తర్వాత సో వాడే వైష్ణవ్. హే గాయస్, ఎలా ఉన్నారు? అందరూ ఎలా ఉన్నారు? ఇది మా ఫస్ట్ బ్లాగ్ తెలుగులో. యాక్చువల్గా నేను తెలుగు, బట్ తనతో హిందీ, ఐ మీన్ లైక్ ఇంగ్లీష్ మాట్లాడి ఇంగ్లీష్ వచ్చేస్తుంది. సో మేమేమనుకున్నామంటే 2024 అయిపోయింది. యాక్చువల్గా 2025 నుంచి తెలుగు బ్లాగ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం. సో సే హై టు ఆడియన్స్. హలో, ఎలా ఉన్నారు మీరు? బాగున్నారా? అందరూ అందరూ బాగున్నారా? యాక్చువల్గా తను ఆగ్రా నుంచి కాబట్టి తనకి తెలుగు రాదు. సో చిన్న మూమెంట్స్ అన్ని క్యాప్చర్ చేస్తా వ్లాగ్ రికార్డ్ చేద్దామని ప్లాన్ చేస్తున్నాం తెలుగులో. అండ్ దిస్ ఈజ్ అవర్ సూపర్ స్టార్ హీరోయిన్ గోల్డీ. హాయ్ గోల్డీ. యాక్చువల్గా మేము ప్రజెంట్ మైసూర్ షిఫ్ట్ అయ్యాము. 1 month అవుతుంది. యాక్చువల్గా 1 month మైసూర్ షిఫ్ట్ అయ్యేసరికి ఇక్కడ క్రిస్మస్కి ఇక్కడికి వచ్చేసాం విజయవాడకి. ఐ మీన్ ఫ్యామిలీతో సెలబ్రేట్ చేసుకుందామని. సో మళ్ళీ ఇప్పుడు మైసూర్ వెళ్ళిపోతాం January 4th. ప్రజెంట్ అయితే ఒక చిన్న ఇంపార్టెంట్ పని మీద వెళ్తున్నా. ఇంపార్టెంట్ పని ఇన్ ద సెన్స్ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్పీరియన్స్ 3D ప్రింటింగ్. సో నేను ఎలాంటి డిజైన్ ప్రింట్ చేద్దాం అనుకుంటున్నానో తనకి ఇంకా తెలియదు. యాక్చువల్గా బ్లాగర్స్కి బాగా ఇంపార్టెంట్ అవుతుంది ఆ ప్రోడక్ట్ అనేది. నా మైండ్లో ఉంది, బట్ ఇప్పుడు అనేది దాన్ని ఎట్లాగైనా రియాలిటీలోకి తీసుకురావాలని చెప్పి ఒక లాస్ట్ అండ్ థింక్ చేస్తుంటే 3D ప్రింటింగ్ ఐడియా వచ్చింది. సో 3D ప్రింటింగ్ కోసం ప్లాన్ చేస్తున్నా. చలో అయితే మనం 3D ప్రింటింగ్ కోసం వెళ్దాం పదండి. సో డాడీ బైక్ వేసుకొని వెళ్తున్నాం ఇద్దరం. అండ్ గోల్డీ గట్ రెడీ అయిపోయాడు. హే గోల్డీ, నో, నెక్స్ట్ టైం తర్వాత బాయ్ గోల్డీ, బాయ్. ఇదే గాయ్స్ డాడీ బైక్. రికార్డింగ్ ఎవ్రీథింగ్. వాడే వాయిస్. యాక్చువల్గా ఏమైందంటే ఫస్ట్ 3D ప్రింట్ దానికి వెళ్ళాము. అక్కడ ఆ పర్సన్ ఫోన్ లిఫ్ట్ చేయలేదు. సో నేను సెకండ్ దానికి వేరే పర్సన్ దగ్గరికి వెళ్ళేదారిలో మళ్ళీ ఫస్ట్ పర్సనే కాల్ చేశాడు. సో ఫస్ట్ పర్సన్ దగ్గరికి వచ్చాం. ఏమైందంటే సెకండ్ పర్సన్ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఏమైందంటే ఆ పర్సన్ ప్రైజెస్ అనేది టూ మచ్ చెప్పాడు. సో దానివల్ల ఫస్ట్ పర్సన్ కాల్ చేస్తే తను రీజనబుల్ ప్రైస్ చెప్పాడు. సో ఇంకా ఫస్ట్ పర్సన్ దగ్గరికి వచ్చేసాం. ఇక్కడ ఏమైందంటే బై మిస్టేక్ మైక్ ఆఫ్ అయిపోయింది. నేను చూసుకోలేదు, అది అట్లాగే రికార్డ్ చేస్తున్నా. సో దానివల్ల వీడియోకి వాయిస్ అనేది రావట్లా. సో చాలాసేపు అయింది మైక్ అట్లా రన్నింగ్లో పెట్టి ఫోన్ రికార్డింగ్ ఆఫ్ చేసి. సో ఆటోమేటిక్గా మైక్ ఆఫ్ అయిపోయింది. సో ఇక్కడ ఏమైందంటే ఫస్ట్ పర్సన్ హౌస్ ఇంటి దగ్గరికి వచ్చాం. అక్కడ నుంచి ఆ ఫస్ట్ ఎవరైతే ఉన్నారో ఆయన పేరు ఉదయ్. ఆ అన్నతో ప్రోటోటైప్ డిజైన్ చేసి ఇక్కడ నుంచి ప్రింటింగ్ అని స్టార్ట్ అయింది. సో గాయస్, ఇది మన ఫస్ట్ ప్రింట్ అవుతుంది. మార్క్ 3D ప్రింటర్. మన ఫస్ట్ ప్రోడక్ట్ డిజైనింగ్ ఇప్పుడే ప్రోటోటైప్ అయింది. ఫస్ట్ ప్రోటోటైప్ ఇప్పుడే డిజైన్ ప్రింటింగ్ అనేది స్టార్ట్ చేస్తుంది. ఇది ఫస్ట్ ఎక్స్పీరియన్స్ నాకు కూడా లైవ్లో. సో గాయస్, ప్రింట్ చేయడం స్టార్ట్ చేసింది. ప్రింట్ 20 minutesలో అయిపోతుంది అన్నాడు అన్న. సో ప్రింట్ అయిన తర్వాత చూద్దాం ఎట్లా ఉంటుందో. యాక్చువల్గా ప్రోడక్ట్ అప్పుడే చూపించి తెలుసుకోవాలా, ఫుల్ ప్రోడక్ట్ శాంపుల్ అయితే చూద్దాం. గాయస్, సో ఇట్ ఈస్ రెడీ, ఫస్ట్ ప్రోటోటైప్. సో ఉదయ్ అన్న రెడీ చేశారు. ఫస్ట్ టైప్ యాక్చువల్గా రికార్డ్ ఇట్ అని. అన్న మరి మీరు వర్క్లో ఉంటే ఎట్లా అన్న? సడన్గా ఏమన్నా రికార్డ్ అట్లా
గాయస్ ఫైనలీ ప్రోటోటైప్ రెడీ అయింది. రేపు ఫుల్ ప్రోడక్ట్ రెడీ అవుతుంది. చూద్దాం రేపు ఎట్లా వస్తుందో. మిస్సెస్ కిరణ్, డి వాంట్ టు సే సంథింగ్? టయర్డ్? సో గాయస్ ఇవాళ డే 2. నిన్న ప్రోటోటైప్ అయితే రెడీ చేసాం కదా, సో అన్నీ వాళ్ళు ఇస్తా అన్నాడు ఫుల్ ప్రోడక్ట్ అనేది. సో చూద్దాం ఎట్లా ఉంటుంది అనేది. నేనైతే యాక్చువల్గా నేను ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో వెళ్ళా, బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత కొంచెం డిజైన్ చేంజెస్ అన్ని మార్చాం. ఐ థింక్ ఆ వాచ్కి హుక్ ఎలాగా పెడదాం అనుకుంటున్నా. అప్పుడు ఏంటంటే ఆ ప్రోడక్ట్ చూస్తే మీకు అర్థమవుతుంది చెప్పడం కంటే. మీకు ప్రోడక్ట్ డైరెక్ట్ చూపిస్తా. చెప్పు ఏమన్నా. గుడ్ మార్నింగ్. అండ్ ఇంకా బాగున్నారా? మీరు బాగున్నారు. నువ్వు ఎలా ఉన్నారు? సో చెప్పారు, తను చెప్పింది కదా, మీరు అర్థం చేసుకున్నారు అనుకుంటున్నా. సరే అక్కడికైతే వెళ్దాం ఫైనల్ ప్రోడక్ట్ తీసుకోవడానికి. యాక్చువల్గా అన్న మార్నింగ్ కాల్ చేశాడు, బట్ ఎర్లీ మార్నింగ్ నేను అన్న 8కి కాల్ చేశాడు, నేను లెక్సేసరికి 9 అయింది. సో ఇద్దరం లైన్కి వెళ్ళాం. సో మళ్ళీ కాల్ చేస్తే నెంబర్ స్విచ్ ఆఫ్ వస్తుంది. సో డైరెక్ట్ అక్కడికి వెళ్ళి ప్రోడక్ట్ చెక్ చేద్దామని చూద్దాం. ఇదే అప్డేట్, సెకండ్ డే అప్డేట్. చలో లెట్స్ గో. గాయస్ ఇంకా ప్రింట్ అనేది అయిందన్నారు, కాకపోతే అన్నయ్య లేడు. ఫస్ట్ ప్రింట్ కొంచెం బ్రేక్ అయిందంట. సో అందుకనే నెక్స్ట్ ప్రోటోటైప్ ఒకటి రెడీ చేస్తున్నాం. అది అయిపోతే ఫైనల్ ప్రోడక్ట్ రెడీ అవుతుంది. మేడం గారేమో అలిగారు, ఎందుకంటే వైర్లెస్ మైక్ రిసీవర్ పోగొట్టింది, దానికోసం తిట్టాను. సో దానికోసం చెప్పి అలిగారు. అయినా అలిగావు కదా. సో వెళ్ళొచ్చామండి అక్కడికి. బ్రో వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళొచ్చాం. వచ్చిన తర్వాత ఏమైందంటే అది ఫస్ట్ ప్రోటోటైప్ అనేది విరిగిపోయిందంట. నాజిల్ ఉంటుంది కదా మొబైల్ హోల్డర్ది, సో అది విరిగిపోయింది అన్నారు. సో రేపు ఇంకొక నాజిల్ ప్రింట్ చేస్తా అన్నారు, స్క్రూ టైప్కి. సో నేనేమనుకుంటున్నా అంటే దాని బదులు కొత్త టోటల్ డిజైన్ నాకు ఇంకొక ఐడియా వచ్చింది. మొబైల్ ప్రోటోటైప్ హోల్డింగ్ది, వాచ్ హోల్డింగ్ది. అది హోల్డర్ యాక్చువల్గా బ్లాగర్స్కి బ్యాక్ కెమెరాతో రికార్డ్ చేయడానికి ఈజీగా ఉంటుంది నాకు ఇప్పుడు, ఎందుకంటే వాచ్లో స్క్రీన్ వస్తుంది కాబట్టి. సో అప్పుడు నాకు వీడియో క్వాలిటీస్ అనేది ఇంకా ఇంక్రీజ్ అవుతుంది. మేడం గారు ఏమో నిద్రపోతున్నారు. అది సంగతి. చూద్దాం. ప్రస్తుతానికి అయితే ఈ బ్లాగ్ ఎక్కడితో ఎండ్ చేస్తున్నా. ఇది ఫస్ట్ బ్లాగ్ కాబట్టి కొంచెం సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇంకేముంది చెప్పడానికి. ఇంకా చేసే ఫ్యూచర్ బ్లాగ్స్లో కూడా కొంచెం సపోర్ట్ చేయండి, ఎందుకంటే నెగ్లిజెన్సీ అనేది, బద్ధకం అనేది ఎక్కువ. సో ఇంగ్లీష్ బ్లాగ్లో అయితే సబ్స్క్రైబర్స్ వచ్చారు, బట్ అంత సాటిస్ఫాక్షన్ రాలేదు. సో తెలుగులో ట్రై చేద్దామని ఒకసారి ట్రై చేస్తున్నా. ఫ్రెండ్స్ కూడా ట్రై చేయమన్నారు తెలుగులోనే, సో అందుకని తెలుగులోనే ట్రై చేస్తున్నా. సో ప్లీజ్ మేక్ షూర్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ దట్స్ ఇట్ ఫర్ దిస్ vlog. I'm closing this vlog. Let's meet on another vlog with the final product. Bye guys.